హాయ్ ఫ్రెండ్స్, నేను టీజీ నోబితా. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాల్టి వీడియో ఏంటంటే, మన టీంలోకి మన ఫ్రెండ్ అయితే వచ్చాడు. మన ఫ్రెండ్ లవర్ కూడా వచ్చింది. వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. లాస్ట్ దాకా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. 200 ఫాలోవర్స్ కంప్లీట్ చేస్తే కంపల్సరీగా రిడీమ్ కోడ్స్ అయితే ఉంటాయి. వచ్చి లైవ్లో అయితే జాయిన్ అవ్వండి. నీ చెల్లెలు మడతా నేనేం నాకు చెప్పలేదు. అంతగా ఇష్టపడి అలా వదిలేసి వెళ్ళిపోతే ఎలా ఉంటది అనేసి. వదిలేసి వెళ్ళిపోతా అంటే బాగానే ఉంది. నీకు సంబంధాలు చూస్తున్నప్పుడు నువ్వు ఇంట్లో గట్టిగా ఎదిరించి మాట్లాడాలా? మరి నువ్వు వస్తానని చెప్పావు కదా, నీ ఉన్న నమ్మకం వెళ్ళు. ఏ ఏం కాదు, స్టార్ట్ చేయము. మ్యాచ్ కదా, స్టార్ట్ చేయం కదా, ఏం చెప్పని మాట్లాడతాం. లేదు లేదు, లేదంటే మీరు ఆడుకుంటే ఆడుకోండి, నేను వెళ్ళిపోతా. లేదులే, ఉంటాను నేను. చెప్పు. ఏదో ఎప్పుడో 3 years 2 years తర్వాత వచ్చింది కదా. అది కూడా మాట్లాడకపోతే అంటే నా మీద ఇష్టం లేదా? అంటే ఇష్టం లేదని కదా, కాము మాట్లాడుతాను కదా, అదేదో గేమ్ లోనే మాట్లాడదాం అంటున్నా. గేమ్ లో మాట్లాడాలని ఇంట్రెస్ట్ ఉండదు. అంటే ఫేస్ టు ఫేస్ కలింది. ఎక్కడున్నావు ఇప్పుడు? ప్రెసెంట్ చెన్నైలో ఉన్నావా? లేదు, ఆ. మా రూమ్ లో ఉన్నా. మన రూమ్ లో ఏంటి? ఇప్పుడు నువ్వు వేరే దగ్గరికి వెళ్ళిపోయావు, మన రూమ్ అనేది ఎట్టొస్తుంది? అదే అదే, అప్పుడు అనుకో, అప్పుడైతే అలా, ఇప్పుడు అలా కాదు కదా. కరెక్టే కాదన్ను. మన రూమ్ని ఇప్పుడు ఇలా ఎందుకులే అని మళ్ళీ నువ్వు ఇది కానీ. ఇంకేంటి మరి? ఇంకేం చెప్పాలి? ఏం ఇన్నాళ్ళ తర్వాత గేమ్లకి ఎందుకు మామూలుగా ఎవరి కోసం వచ్చావు? నా కోసం అయితే కాదు. ఎవరి కోసమో వస్తాను, ఎందుకు? నీకోసమో వస్తాను. నా కోసం ఇన్నాళ్ళ నుంచి రాంది, ఈసారి ఎందుకు వచ్చావు? బాగా గుర్తు వస్తున్నావు అందుకే. ఒక్క మాట అడుగుదాము. నవ్వుతావు, నమ్ముతావా నువ్వు? ఏంటి? నేను అతన్ని అడిగినా కూడా ఆ సమాధానం చెప్పడు తెలుసా. నేను బాగా గుర్తిస్తున్నానా? గుర్తొస్తున్నావు కాబట్టే కదా ఇంతసేపు మాట్లాడుతున్నావు. సరే, ఏం చేయాలైతే? గుర్తొచ్చాను, ఏం చేయాలా? నాకు కావాలి, ఇంకో బేబీ కావాలి అంటున్నాను కదా. పాప ఇచ్చానుగా, చాలదా? పాపని ఇచ్చాగా. నాకు కావాలి, బేబీ కావాలి. ఎంతమందిని చెప్పవే? నువ్వు వస్తావా రావా? నేను వస్తా, కాదన్నావు. కానీ మీ హస్బెండ్ పోలికలు రాకపోయా, అది కదా. మన పాప పుడితే నా పోలికలు వచ్చినాయి. అవును. మళ్ళా అదే అంటే ఎట్లా? నాకు కావాలనిపిస్తుంది. అవునా? సరే చూద్దాం, టైం ఉందిగా. నువ్వు ప్రెసెంట్ ఎక్కడున్నావు చెప్పు. నిజం చెప్పనా? చెప్పు. నిజంగా చెప్పాలంటే నేను చెన్నైలో ఉన్నా. చెన్నైలో ఉన్నావా? ఇందాక ఇంటికాడ ఉన్నా అని చెప్పింది అబద్ధం. ఇంకా అలా ఎలా చెప్పాలనిపిస్తుంది? ఏం చెప్పేది చెప్పు మరి. నేను ఆ రోజు ఎంతలో నీ గురించి ఇదే తెలుసా. అంతలోనూ ప్రేమించేదాని అయితే ఒక్కసారి నీ ఇంట్లో నాకు ఎత్తి ఎదిరించి మాట్లాడుంటే ఈ రోజు నువ్వు నేను కలిసి ఉండాలని తెలుసా. అంతవరకు చెప్తాం కానీ అంతకు మించి మనం చెప్పలేం కదా. కరెక్ట్ గా అదే టైంలో వెళ్ళిపోతే నేనేం చేయను? ఇది మరీ బాగుంది అయితే. అప్పుడు నీ సిచ్యువేషన్ అలాగుంది, నా సిచ్యువేషన్ ఒకటి చెప్పేది
ఏదో జాబ్ ఏదో ఒకటి సెట్ చేసుకొని వస్తానని చెప్పా. కానీ నేను వచ్చేదాకా నువ్వు ఆగిపోతే ఇంక నేనేం చేసేదంట. అంటే నాకే తొందర ఉంది నిన్ను చేసుకున్నానా? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు అంటే నువ్వు మరి కనీసం పెళ్లి ఎలా? లేదు మ్యామ్. ఇప్పుడు నేను చెప్పేదిలే. ఇప్పుడు నువ్వు పెళ్లి చూపులు చూస్తున్నారని ఒక్క మెసేజ్ ఒక్క ఫోన్ కాల్ ఏం చేసావా? నీకు మెసేజ్ చేశాను, నువ్వు చూసావా లేదో మరి. నాకైతే రాలా మెసేజ్. సరే ఇప్పుడు ఎలా ఉన్నావు? బాగానే నాకు ఉన్నా. నాకు నిన్ను చూడాలనిపిస్తుంది. నమస్తే. ఇంట్లో వాళ్ళు పెళ్లి చూపులు చూస్తున్నారు కానీ నేనైతే ఇంకా చేసుకోదలుచుకోవాలా. బాధగా ఉండింది. నిజమేనా? నిజమే. కాకపోతే ఇంక నేనేం చెప్పేది. ఆ రోజు నేను ఎంత బాధపడ్డానంటే మా దోస్తు గారికి తెలుసు. అంతెందుకు ఆఖరికి ఇదిగో ఇతను కూడా చెప్పాను నేను నోబితాకి. కానీ అప్పుడు నీకు ఇతను పరిచయం లేదులే. నువ్వు పోయాక హలో హలో ఏదో పనుండి పక్కకు పోయినట్టున్నాడు కానీ చెప్పాల. ఏదన్నా మరి నువ్వే చెప్పాల సంగతులు. నాకు హలో నేను చూడాలనిపిస్తుంది. హలో, చూసి కలవాలనిపిస్తుంది, చూడాలనిపిస్తుంది. నువ్వు కొద్దిగా దూరంగా ఉన్నావు. నేను కొద్దిగా దూరంగా ఉన్నా. అంతే డిఫరెన్స్ అర్థమవుతుందా? రావాలి అనుకుంటే ఎలాగైనా వస్తా కదా. కానీ నాకు కుదరదే. నువ్వు ఇప్పుడు మీ ఇంట్లో అందరూ ఉంటారు. నేను ఎట్టొచ్చి కలవాలా అంటున్నా. నేను ఫోన్ చేస్తాను ఎవరు లేని టైంలో. ఫోన్ చేస్తావా? ఈ నెంబర్ నాకు ఇందులో మెసేజ్ పెట్టు, నేను సేవ్ చేసుకుంటా. అంటే ఇంతకుముందు నా నెంబరు డిలీట్ కూడా అయిపోయింది అనమాట. సూపర్. అయితే అర్థమైపోయిందిలే. పాప ఏడుస్తుంది. కానీ పుట్టినప్పుడైనా నా నెంబర్ లేదు. కానీ ఇప్పుడు నా నెంబర్ లేదు. హలో, ఉమ్, మన పాప ఏడుస్తుంది, నాన్న నాన్న అంటుంది. ఎప్పుడు వస్తావు? ఏమని చెప్తానంటే ఏదో చెప్పు. ఉన్నాడుగా మీ ఆయన, పోయి చెప్పు. సాటిస్ఫాక్షన్ అవ్వట్లే, ఉమ్, ఏదో లోటు ఉన్నట్టు అయితే. నేను కూడా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాలే. నేను పెళ్లి చేసుకుంటే అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తున్నావు? నేను అదే చేస్తాను. హలో ఇంకేది నేను మన కూడా లేదు కదా. ఆ? ఇప్పుడు ఇంకేది మన చేతుల్లో లేదు కదా. ఇప్పుడు నా దగ్గరకు వచ్చేసి నా దగ్గర ఉండు, నన్ను చూసుకుంటావా అని అడిగితే అదే నేను చేస్తా. చెప్పేది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అప్పుడు నువ్వేం చేస్తావు అని అడుగుతున్నా. ఏం చేస్తాం, మాట్లాడుకుంటాం. నీకు కలవాలనిపిస్తే నువ్వు వస్తావు, నాకు కలవాలనిపిస్తే నేను నీ దగ్గరకు వస్తాను. ఉహు. ఇంట్లో వాళ్ళని అడిగితే ఏం సమాధానం చెప్తాం? ఏదో ఒకటి చెప్తాం, బోల్డ్ కారణాలు ఉంటాయి అమ్మాయి అన్నాక. ఏదో ఇష్టమైన సరే అనుకుంటే ఎలాగైనా రావచ్చు కదా. అదే కలవాలంటే ఎట్లైనా కలవచ్చు అంట. చూద్దాం. అంటే ఇప్పుడు నేను ఇంట్లో వాళ్ళు నన్ను సంబంధాలు చూస్తున్నారు. నన్ను ఏమంటారు చెప్పు. మనసుకి ఏదో నచ్చుతుంది చెయ్యి. ఉమ్? మరి ఇప్పుడు నన్ను తీసుకెళ్ళిపో, నా దగ్గరకు వచ్చేస్తే అంటే వచ్చేస్తావా? ఇప్పుడు నేను చేసుకున్న వాడైతే మంచిగా డబ్బు ఉంది, బాగుంది. కానీ నాకు నేను పిచ్చి చూడాలా.
మరి నా దగ్గర నువ్వు లేవు కదా! హ్మ్. నా దగ్గర నువ్వు లేవు కదా! నేను లేనంటే నువ్వు ఒక్కడే ఉండు హ్యాపీగా. అలా ఎలా ఉంటాను? హ్మ్. బానే ఉంది. అలా లేను, ఇంట్లో ఉండలేనంటే అలాంటప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నావు? నువ్వు వస్తానని వెయిట్ చేసి ఆ? ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే. మీకేమైనా పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి. ఈజీగా 100 లైక్స్ వస్తే కంపల్సరీగా పార్ట్ 2 అయితే రిలీజ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ.